డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్లో భాగంగా మనము టాపిక్స్ డిస్కస్ చేద్దాం, క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. అదేవిధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేవి మనం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వలన మనకు ఎగ్జామ్ బ్రెయిన్లో మనకు ఆ టాపిక్స్ గుర్తుంటాయి. ఎగ్జామ్లో తక్కువ టైంలో కూడా ఎర్రర్స్ తక్కువ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మోర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాము. మీరు చిన్న చిన్న కాన్సెప్ట్స్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ని స్మాల్ సినాప్సిస్గా ఒక చిన్న నోట్బుక్లో రాసుకుంటూ రెగ్యులర్గా రివిజన్ చేయండి. ఎగ్జామ్ టైం అయ్యేటానికి 4-5 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్ రివిజన్ అయ్యి అవి బ్రెయిన్లో ఉంటాయి. కాబట్టి తొందరగా రివిజన్ చేసుకుంటే గుర్తు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎగ్జామ్లో బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. 6.1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్విక్ వచ్చింది అంటున్నారు నేపాల్లో. నో క్యాజువాలిటీ, అంటే ఏం ప్రమాదాలు ఏం జరగలేదు అంటున్నారు. ఈ టాపిక్ని జియోగ్రఫీలో ఎర్త్క్విక్ రిలేటెడ్గా చూసుకుందాం. ఇంతకుముందు కూడా ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది. గతంలో మనకు 2015లో కూడా మేజర్ ఎర్త్క్విక్ వచ్చింది నేపాల్లో. 7.8% మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి అక్కడ 9,000 మంది చనిపోయారు. కంటెస్టెంట్లో మనం క్వశ్చన్ చూద్దాం. నేపాల్ రాజధాని ఏంటి అంటే కాఠ్మండు. సో నేపాల్ గుండా ప్రవహిస్తున్న నదులు ఏంటి? గాంధార, గండకి, సో ఇక్కడ కోసి. సో ఇవన్నీ గంగా నదికి ఉపనదులు అన్నట్టు. ఇవన్నీ గంగా నదికి కలుస్తాయి. చూద్దాం. నేపాల్తో సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఎన్ని? 3 రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి, 4 రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి, 5 రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి, 6 రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. సో ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ 1, ఉత్తరప్రదేశ్ 2, బీహార్ 3, వెస్ట్ బెంగాల్ 4, సిక్కిం 5. సో సరైన ఆన్సర్ ఏంటి అంటే 5 రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దుగా ఉన్నాయి. చూద్దాం. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటుండే. ఇటు సైడు మౌంటైన్స్, ఇటు సైడు వాటి హైట్ అంటున్నాడు. ఎవరెస్ట్, సో దాని హైట్ ఎంత? K2. తర్వాత కాంచన్జంగా, తో లోట్సే. సో ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే ఎవరెస్ట్ నేపాల్లోనే ఉంది. ఇగో ఇది. తర్వాత K2 ఎక్కడ ఉంది అని అంటే ఇగో ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి పైన. అదేవిధంగా కాంచన్జంగా ఎక్కడ ఉంది అని అంటే కాంచన్జంగా ఇగో ఇది. సో ఇది ఇక్కడ. సో ఎవరెస్ట్ ఇక్కడ. సో లోట్సే ఇగో ఈడ ఉంది. సో దీని కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అని అంటే హైయెస్ట్ నేపాల్లో ఉంది ఎవరెస్ట్. సో ఇది 8,848. K2 ఎక్కడ ఉందంటే ఇక్కడ పైన జమ్మూ కాశ్మీర్కి పైన, అది 8,611. సో కాంచన్జంగా ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది. సో ఇది 8,586. లోట్సే ఎక్కడ ఉందంటే నేపాల్లోనే ఉంది, 8,516. సో ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది. ప్రపంచంలో ప్రతి ఖండంలో హైయెస్ట్ పీక్స్ 7 ఖండాలలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్ చూసుకుంటే మనకు ఎవరెస్ట్ అనేది ఆసియా ఖండంలో ఉంది, 8,848. నేపాల్, చైనా మనం ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో సౌత్ అమెరికాలో అకంకగువా, అర్జెంటీనా దగ్గర ఉంది ఈ ఏరియాలో. దాన్ని అకంకగువా అని అంటారు. 6,962 ఈ ఖండంలో, ఆసియా ఖండంలో ఇది. అదేవిధంగా నార్త్ అమెరికాలో డెనాలి అంటే మెకిన్లీ అని అంటారు. నార్త్ అమెరికాలో ఇది 6,194 అలస్కా దగ్గర. అదేవిధంగా ఆఫ్రికాలో అంటే ఇది ఆఫ్రికాలో కిలిమంజారో అని అంటారు, కెన్యా దగ్గర, టాంజానియా. సో 5,892 మీటర్లు. సో యూరప్లో చూసుకుంటే ఇక్కడ ఎల్బ్రస్ అంటారు, ఎల్బ్రస్ యూరప్లో, అది 5,642 యూరప్ రష్యా బోర్డర్ అన్నట్టు. అదే అంటార్కిటికాలో విల్సన్ అంటారు, ఇది అంటార్కిటికా రీజియన్, ఇది అంటార్కిటికా రీజియన్, అది విల్సన్ మ్యాసిఫ్ అంటారు అంటార్కిటికా, 4,892. తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇది లాస్ట్ చిన్నది. ఆస్ట్రేలియాలో కోసియస్కో అని అంటారు. ఆస్ట్రేలియాలో 2,228. అంటే 7 ఖండాలలో 7 హైయెస్ట్ అన్నట్టు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. హెజ్బుల్లా ప్లేయింగ్ డేంజరస్ గేమ్ అని అంటున్నాడు. సో టాపిక్ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్గా. సో ఇది హెజ్బుల్లా ఎవరు? డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అది హెజ్బుల్లాని డేంజరస్ గేమ్ ప్లే చేయబోతుంది అని అన్నారు. ఈ హెజ్బుల్లా ఎవరు అని అంటే ఈ హెజ్బుల్లా పొలిటికల్ పార్టీ అంటే మిలిటెంట్ గ్రూప్. ఫస్ట్ ఎమర్జ్డ్ ఇన్ 1982లో అది ఎమర్జ్ అయింది. ఎక్కడ? లెబనాన్ సివిల్ వార్లో ఈ ఏరియాలో. ఇప్పుడేమో ఇజ్రాయెల్ గాజా దగ్గర ఇక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ ఈ లెబనాన్లో ఇక్కడ హెజ్బుల్లా అనే మిలిటెంట్ పార్టీ అన్నట్టు. సో అది ఏర్పడ్డది అన్నట్టు, మిలిటెంట్ గ్రూపు.
హెజ్బుల్లా హ్యాస్ బీన్ డిజిగ్నేటెడ్ యాజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బై ద యుఎస్, ఇజ్రాయెల్ అండ్ సమ్ అదర్ కంట్రీస్ అంటున్నాడు. అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేయబడ్డది. ఎవరు అంటే యుఎస్, ఇజ్రాయెల్ అండ్ అదర్ కంట్రీస్ ద్వారా. రీసెంట్లో లెబనాన్ అనేది న్యూస్లో ఉంది. లెబనాన్లో ఈ హెజ్బుల్లా అనే మిలిటెంట్ గ్రూప్ ఒకటి హెజ్బుల్లా అనేది ఉంది. సో కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వానిలో లెబనాన్కి సరిహద్దు కానిది అని అంటున్నాడు. సో ఇక్కడ లెబనాన్కి సరిహద్దు కానిది ఏంటంటే ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ బోర్డర్గానే ఉంది, ఇది ఇజ్రాయిల్. తర్వాత సిరియా. సో సిరియా కూడా ఇక్కడ బోర్డర్గానే ఉంది. ఇక్కడ జోర్డాన్ ఇక్కడ సరిహద్దుగా లేదు, కానిది అంటున్నాడు. సో కానిది, సరిహద్దు కానిది ఇది. సో అన్నీ సరిహద్దులే అంటున్నాడు. ఈ 3 సరిహద్దు కాదు, జోర్డాన్ సరిహద్దు కాదు. కాబట్టి సరైన ఆన్సర్ ఇది. సో యుఎస్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియాకి వాణిజ్యపరంగా బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటున్నాడు. ఇది టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లస్ ఎకానమీ రిలేటెడ్గా చదువుకోవచ్చు వాణిజ్య ఒప్పందాలలో. సో ఇక్కడ మనకు ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్ ఎంత ఉందంటే $59.67 బిలియన్ మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇండియాతో బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అని అంటే ఇక్కడ చైనా, రష్యా, అమెరికా, జర్మనీ. సో ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే అమెరికా. సో సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అని అంటే చైనా ఉంది. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. 58.11 బిలియన్ డాలర్లు చైనా ఉంది అన్నట్టు. చూద్దాం. ఇండియా నియర్లీ అంటే ఆదివారం రోజు 6.5 టన్స్ మెడికల్ ఎయిడ్, 32 టన్స్ ఆఫ్ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ని పాలస్తీనా పంపింది అంటున్నారు. నుంచి క్వశ్చన్ చూద్దాం. ఏలరీస్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఏలరీస్ విమానాశ్రయం ఎక్కడ ఉంది అని అంటే ఈజిప్ట్లో ఉంది. ఇది ఏలరీస్ విమానాశ్రయం. సో ఇక్కడ ఇది గాజా స్ట్రిప్, ఇప్పుడు ఇది ఇజ్రాయెల్. సో ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ విమానాశ్రయానికి పంపి ఇక్కడ నుండి ఈ గాజా ఏరియాలో ఇది మానవతా దృక్పథంతో ప్రజలకి హెల్ప్ చేయడానికి ఇది పంపించారు అన్నట్టు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 ఫ్లైట్ క్యారింగ్ 6.5 టన్స్ మెడికల్ ఎయిడ్ అండ్ 32 పాయింట్స్ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ టు ద పీపుల్ ఆఫ్ పాలస్తీనియా. క్వశ్చన్ ఏంటి? అలరీస్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని అంటే గాజాలో, ఇజ్రాయెల్లో, ఈజిప్ట్లో, సిరియాలో. అంటే ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే ఈజిప్ట్లో ఉంది. చూస్తే ఇజ్రాయెల్ నుండి 2 ఫ్లైట్లలో 471 మంది ఇండియన్స్ని తీసుకురావడం జరిగింది అని అంటున్నారు. సో ఇక్కడ టెల్ అవీవ్ సిటీస్ నుండి 2 ఫ్లైట్స్ వచ్చాయి ఇండియాకి. సో ఇందులో అంటున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూసుకుంటే ఆపరేషన్ అజయ్ దేనికి సంబంధించింది? సో ఆపరేషన్ అజయ్ అనేది మన గవర్నమెంట్ లాంచ్ చేసింది. అది ఎందుకు అంటే ఇక్కడ ఎవరైతే ఇజ్రాయిల్లో మన ఇండియన్స్ స్ట్రక్ అయ్యారో వాళ్ళని ఇండియాకి తీసుకురావడానికి ఈ ఆపరేషన్ అజయ్ అనే దాన్ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టెల్ అవీవ్ ఏ దేశంలో ఉన్న సిటీ? టెల్ అవీవ్ ఎందుకు ఆ న్యూస్లో ఉంది అంటే ఇక్కడ నుండే 2 ఫ్లైట్స్ని టెల్ అవీవ్ ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ నుండి ఇండియాకి 2 ఫ్లైట్లలో మన ఇండియన్స్ని తీసుకురావడానికి. సో ఇది ఏ దేశంలో ఉంది అని అంటే గాజాలోనా? కాదు, గాజా కాదు. ఈజిప్ట్ కూడా కాదు. ఇజ్రాయెల్. సరైన ఆన్సర్ ఇజ్రాయెల్. లెబనాన్ ఇక్కడ ఉంది, అది కాదు. యుఎస్ అమెరికా ఫర్ చేంజింగ్ ఇన్ H-1B ప్రోగ్రామ్ అంటున్నాడు. H-1B వీసా గురించి కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నారు అంటున్నారు. అంటే సింగిల్ ఓనర్షిప్ కంపెనీ ప్రొపరేటర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈ వీసాకి. సింగిల్ ఓనర్షిప్ ఉన్న కంపెనీ ఎలిజిబుల్ కాదంటున్నారు. దీంట్లో H-1B వీసా గురించి మాట్లాడుకుంటే మనకు ఇదేంటి అంటే ఇట్ ఈజ్ అన్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా ఫర్ టెంపరీ వర్కర్స్. ఎవరైతే అమెరికాకు బయట నుండి అమెరికాకు టెంపరీగా వర్క్ చేయడానికి వెళ్తారో వాళ్ళకి ఇచ్చే వీసాని H-1B వీసా అంటారు. ఇది ఎవరికి పర్మిట్ చేస్తారంటే యుఎస్లో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళు ఎలో చేస్తాయి అన్నట్టు, టెంపరీగా రిక్రూట్ చేసుకుంటాయి ఫారినర్స్ని. అమెరికాలో ఉన్న కంపెనీలన్నీ బయట వాళ్ళని వాళ్ళ కోసం చేసుకున్నాయి. ఎందుకు అంటే మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడికల్ సైన్స్ ఫీల్డ్లలో ఉన్నటువంటి కంపెనీలు ఈ బయట దేశాలలో ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి, తీసుకొని ఈ వీసాని ఇస్తుంది అన్నట్టు. దీనికి ఇండియన్ కంపెనీస్ ఏంటి అంటే TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ మేజర్ బెనిఫిషరీస్. ఎందుకంటే వీళ్ళ బ్రాంచెస్ అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్లై చేస్తారు ఈ వర్కర్స్కి. ఎలిజిబిలిటీ ఎవరు అని అంటే H-1B వీసాకి అర్హులు ఎవరు అని అంటే సో యుఎస్ ఎంప్లాయర్ ఇస్తాడు అన్నట్టు. యుఎస్లో కంపెనీ ఉండాలా, వాళ్ళు మన తరపున అంటే ఎవరైతే ఫారెన్ వర్కర్ తరపున వాళ్ళు అప్లై చేస్తారు. సో వాళ్ళకి ఆ వీసా అనేది వాళ్ళకి అవుతుంది. దీనికి మస్ట్ అండ్ షుడ్ అనేది బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి మినిమం ఆ వీసా అప్లికెంట్కి.
అదేవిధంగా ఇది ఎన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ అంటే ఫస్ట్ 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఒకసారి వచ్చిందంటే H1B వీసా. దాన్ని మళ్ళీ మరో 6 ఇయర్స్ వరకు పొడిగించుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఎవరైతే H1B హోల్డర్ 6 ఇయర్స్ మ్యాక్సిమం, ఒకవేళ అది అయిందనుకో వాళ్ళు యుఎస్ని వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ మినిమం 1 ఇయర్ బయట వచ్చి ఉండి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టాపిక్ కెనడా విత్ డ్రాస్ 41 డిప్లొమాట్స్ని విత్డ్రా చేసింది ఇండియా, న్యూఢిల్లీ నుండి అని అంటుంది. సో ఇదేంటి, వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లాస్ని, స్టాండర్డ్స్ని వయలేట్ చేయడం వలన కెనడా విత్డ్రా చేసింది అంటున్నారు. ఈ టాపిక్ ఇండియా కెనడా రిలేషన్స్లో మనం చదువుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారంటే వియత్నాం కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది దాన్ని ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ రూల్స్ అనేవి ఆ కన్వెన్షన్లో ఫ్రేమ్ చేశారు. దాన్ని వయలేట్ చేసింది కెనడా, కాబట్టి విత్డ్రా చేసుకుంటుంది డిప్లొమాట్. ఉంది అంటే ఖాలిస్తాన్ ఎక్స్ట్రీమిస్టు హర్జిత్ సింగ్ నిజ్జర్ అనేటైన జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో చంపబడ్డాడు. సో ఆయనని 2020లో ఇండియా ఏమన్నదంటే ఆయన ఒక టెర్రరిస్ట్ అని ముద్ర వేసింది. సో ఆయన చంపబడినప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఏమన్నాడంటే దానికి హస్తం ఇండియా వాళ్ళది ఉంది అని అనేటానికి వాళ్ళ ఈ 2 దేశాల మధ్య రిఫ్ట్ స్టార్ట్ అయింది. కాబట్టి ద్వైపాక్షిక సంబంధాలు కొద్దిగా రావడం వల్ల ఇది న్యూస్లో ఉంది. సో ఈ కంటెస్టెంట్లో వియన్నా కన్వెన్షన్ 1961 దేనికి సంబంధించింది అంటున్నాడు. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ని ప్రొటెక్షన్ చేయడానిక ఆ కన్వెన్షన్ అనేది, లేదంటే డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఇమ్యూనిటీ ఇవ్వటానిక, ఎవరైతే లేదంటే సివిల్ లియబిలిటీస్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్గా, నన్ ఆఫ్ ద అబోవ్ అంటుండు. సో ఇక్కడ ఏంది అని అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ డిప్లొమాటిక్స్కి ఇమ్యూనిటీ ఇవ్వడానికి ఈ స్టాండర్డ్స్ నియమాలు. సో ఇక్కడ ఓజోన్ లేయర్ది 1985, అది కూడా వియత్నాం కన్వెన్షన్ ఆన్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్కి, అది కూడా కాకపోతే 1985లో, ఇది 1961లో. ఇది సివిల్ లియబిలిటీస్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజెస్ దాని మీద కూడా వియన్నా కన్వెన్షన్ వచ్చింది, అది 1963లో. సో సరైన ఆన్సర్ 61 గురించి అడిగాం కాబట్టి డిప్లొమాటిక్ రిలేషన్లో డిప్లొమాట్స్ గురించి ఇది. సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తారు అన్నట్టు. సో ఇది మనకు డీటెయిల్స్ అన్నట్టు. చూసుకుంటే ఈ వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాట్స్ 1961లో వచ్చింది. 190 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అడాప్షన్ 1961లోనే, ఫోర్స్ 1964లో వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఒక ఎక్స్ట్రా టెరిటోరియల్, మనం ఎక్కడైతే డిప్లొమాట్స్ వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా ఐఎఫ్ఎస్ అనే సెలెక్ట్ అయిన వాళ్ళందరూ వీళ్ళు ఒక్కొక్క దేశానికి మన దేశం తరపున పనిచేస్తారు. అదేవిధంగా వాళ్ళ దేశాల వాళ్ళు కూడా మన దేశం వచ్చేసి మనం ఒక వాళ్ళకి ప్లేస్ అరేంజ్ చేస్తాం అన్నట్టు. న్యూఢిల్లీలో సపోజ్ కెనడా వాళ్ళకి ఒక ప్లేస్ అరేంజ్ చేస్తాం, యుఎస్ వాళ్ళకి ఒక ప్లేస్ అరేంజ్ చేస్తాం. సో వాళ్ళ ఆఫీసర్స్ అక్కడ ఉంటారు, వీసాలకు కానీ అన్నిటికి కానీ వాళ్ళు. సో ఏదైతే మనం ల్యాండ్ ప్రొవైడ్ చేస్తామో అది మన ల్యాండ్ అయి ఉండదు. మనం ల్యాండ్ ప్రొవైడ్ చేసినప్పటికీ అది వాళ్ళ దేశానికి సంబంధించిందిగా ఉంటుంది. ఈ కన్వెన్షన్ ద్వారాగా వాళ్ళకి అన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి. అరెస్ట్ చేయడాలు కానీ, ఇది మన భూభాగం అయి ఉండదు. మన భూభాగంలో వాళ్ళు వచ్చి స్టే చేస్తున్నప్పటికీ డిప్లొమాట్స్, సో వాళ్ళకి అన్ని పవర్స్ అనేవి కొన్ని ఈ కన్వెన్షన్ ద్వారా ఇవ్వబడ్డాయి. టాపిక్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఏమంటున్నారంటే స్టేబుల్ మిడిల్ ఈస్ట్లో స్టేబుల్గా ఉండేటట్టుగా చూడాలి అనే దాన్ని అర్జీ చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవేవి అనేవి చూసుకుంటే దేశాలు ఒమాన్, యెమెన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, తర్వాత కువైట్, ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ, ఈజిప్ట్, ఇవన్నీ మిడిల్ ఈస్ట్ దేశాలు. నెక్స్ట్ టాపిక్ రైట్స్ ఆఫ్ ద గల్ఫ్ మైగ్రెంట్స్ అని అంటున్నాడు. సో ఎవరైతే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు మైగ్రెంట్స్గా వెళ్ళి అక్కడ వర్కర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క హక్కులని కాపాడాలనే దాని మీద ఈ ఆర్టికల్ ఇచ్చింది. గల్ఫ్ స్టేట్స్ ఏంటి అంటే ఇవి ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాము, గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ. 2020లో ప్రైవేట్ సెక్టార్లో ఎస్పెషల్గా ఎక్స్ట్రీమ్గా మైగ్రెంట్స్ చాలామంది వచ్చారంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ 95% ఎంప్లాయీస్ నాన్ నేషనల్సే ఉన్నారంటున్నాడు. ఎక్కడ అంటే ఖతార్, ఇదిగో ఖతార్, ఈ ఏరియాలో 95% ఆల్ ఎంప్లాయీస్ నాన్ నేషనల్స్. అదేవిధంగా కువైట్ అంటే ఇది కువైట్లో అక్కడ 85% నాన్ వర్కర్స్, మైగ్రెంట్ వర్కర్స్. అదేవిధంగా బెహ్రెయిన్ అంటే ఇది అక్కడ 78% నాన్ వర్కర్స్ ఉన్నారంటున్నారు.
ఇక్కడ వీళ్ళందరూ అంటే లో స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ వర్కర్స్ లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్ కానీ డొమెస్టిక్ జాబ్స్ కోసం అక్కడ వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ 1970లో ఈ ఏరియా మొత్తం ఏంటంటే ఆయిల్ రిచ్ కంటిన్యూ అవ్వడం వల్ల అక్కడికి వర్క్స్ కోసం అని వెళ్ళడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా 2022లో ఫీఫా వరల్డ్ కప్ ఖతార్లో జరగడం వలన అక్కడ స్టేడియాల కన్స్ట్రక్షన్ కోసం అని ఎక్కువ మంది వర్కర్స్ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ బాడీస్ చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1990లో అప్రూవ్ చేసింది. అదేంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఆల్ మైగ్రెంట్ వర్కర్స్, అంటే ఇది ICMW, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మానవ హక్కుల్ని కాపాడాలని వాళ్ళది ఎవరైతే వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారో. విధంగా ఇక్కడ కపాలా సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. కపాలా సిస్టమ్ అని అంటే ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ హైర్ చేసుకుంటుంది మనం వాళ్ళతో బాండ్ రాయించుకొని అక్కడ వర్క్ చేసుకోవాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మనం కంపెనీలు మారుతాం అని అంటే కుదరదు, దాన్ని కపాలా సిస్టమ్ అంటారు. ఇక్కడ GCC కంట్రీస్ ఉన్నాయి, ఆ GCC కంట్రీస్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి పాలసీస్ టు షేర్ ద ఇండిజినియస్ పాపులేషన్, లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇద్దామని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఇమిగ్రేషన్స్ మీద. గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ అంటారు దాన్ని. సో అందులో ఏవే దేశాలు ఉన్నాయంటే ఒమాన్, UAE, తర్వాత సౌదీ అరేబియా, బెహ్రెయిన్, ఖతార్, కువైట్, ఇవన్నీ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్. టాపిక్ మోదీ స్పీక్స్ టు పాలస్తీనా ప్రెసిడెంట్ తోటి మాట్లాడారంటున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్లోనే ఫస్ట్ క్వశ్చన్, పాలస్తీనా అధ్యక్షుడు ఎవరు అని అంటున్నారు. సో ఇక్కడ పాలస్తీనా అధ్యక్షుడు ఎవరు అని అంటే మొహమ్మద్ అబ్బాస్. 1946లో పాలస్తీనా ఇలా ఉండేది. తర్వాత 1947లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్లాన్ వలన ఇజ్రాయెల్ ఏర్పడిపోయింది ఇక్కడ. తర్వాత 1949 నుండి 67 వరకు ఇజ్రాయెల్ ఎక్కువ ఆక్రమించేసింది. 1912 ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పాలస్తీనాలో మ్యాక్సిమం ఒక 15% ఉంది. సో ఈ గాజా, వెస్ట్ బ్యాంక్ ఈ ఏరియాలు. సో దాన్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గాజా, ఈ వెస్ట్ బ్యాంకు, ఈ గోలాన్ హైట్స్ ఇవి మన పాలస్తీనియన్ ఏరియాస్. సిచ్యువేషన్లో మన నరేంద్ర మోడీ గారు ఈ పాలస్తీనియన్ అథారిటీ మొహమ్మద్ అబ్బాస్ తోటి మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి డిటెన్షన్ సిచ్యువేషన్ గురించి తెలుసుకున్నారు. రష్యన్ ఓట్స్ టు రివోక్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఇక్కడ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనేది ఒకటి ఒప్పందం ఉంది. దాంట్లో ఈ రష్యా అనేది రద్దు చేసుకుంటా అంటుంది ఈ టెస్ట్ బ్యాన్ ట్రీటీది. అంటే అసలు ఈ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే ఏంది? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, CTBT అంటే ఏంటి ఫుల్ ఫామ్? CTBT అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటారు, దాన్ని CTBT అని అంటారు. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఎప్పుడు అడాప్ట్ చేశారు అని అంటే 1996లో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ని బ్యాన్ చేయటం అన్నట్టు. ఎక్కడైనా అప్పటికి ప్రపంచంలో ఏడైనటువంటి దాన్ని న్యూక్లియర్ టెస్టులని కానీ ఎక్స్ప్లోజన్స్ని కానీ చేయొద్దు అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం, అబ్లిగేషన్ అన్నట్టు. సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇందులో చూసుకున్నట్టయితే 44లో 8 ఇప్పటి వరకు అంటే 36 వీటి మీద సంతకాలు చేశాయి, రాటిఫై చేశాయి. అంటే వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు న్యూక్లియర్ టెస్టులు చేయరు, న్యూక్లియర్ని వేరే విధంగా వాడరు. సో ఇందులో సైన్ చేశారు, ఈ ట్రీటీని సైన్ చేశారు కానీ రాటిఫై చేయలేదు. అంటే చైనా రాటిఫై చేయలేదు, ఈజిప్ట్ రాటిఫై చేయలేదు, ఇరాన్ చేయలేదు, ఇజ్రాయెల్ చేయలేదు, US చేయలేదు, రాటిఫై చేయలేదు, సైన్ చేసింది కానీ. మరి ఇక్కడ అసలు సైన్ చేయలేదు, రాటిఫై చేయలేదు ఎవరు అని అంటే నార్త్ కొరియా, ఇండియా, పాకిస్తాన్ ఈ 3 ఇంకా రాటిఫై చేయలే, సైన్ చేయలే. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్ బాక్స్లో ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో చేయండి. కంటిన్యూస్గా ఈ వీడియోస్ ఫాలో అవ్వండి, సినాప్సిస్ రాసుకోండి, రెగ్యులర్గా వీడియోస్ రివిజన్ చేస్తూ ఉండండి ఆ టాపిక్స్ని. దీన్ని కంటిన్యూస్గా మనం 1 year దాకా సిరీస్ తీసుకెళ్దాము. దీంట్లో నుండి మీకు వాల్యుబుల్ కంటెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.